అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. వేద ప్రచారము. బర్నబాసు సౌలుల ఎన్నిక. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నీగెరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. సైప్రసులో వేద ప్రచారము. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాసు, సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడి నుండి ఓడనెక్కి పయనించి సైప్రసుకు వచ్చిరి. వారు సలామిసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను. వారు ఆ దీవిని అంతటినీ పర్యటించి పాఫోసు వరకు వెళ్ళిరి. అక్కడ వారు బారుయేసు అను పిలువబడిన ఒక మాంత్రికుని కలుసుకొనిరి. అతడు యూదుడు, తానొక ప్రవక్తనని చెప్పుకొనిచుండెను. ఆ దేవిని పాలించువాడును వివేకవంతుడును అయిన సెర్జియా పౌలునకు అతడు మిత్రుడు. ఆ పాలకుడు దేవుని వాక్యమును వినగోరి బర్నబాను, సౌలును తన యొద్దకు పిలిపించుకొనెను. కాని మాంత్రికుడైన ఎలిమా అనగా మాంత్రికుడు అని అర్థము, వారిని ఎదిరించెను. వాడు ఆ పాలకుని విశ్వాసము నుండి మరలింప ప్రయత్నించెను. అప్పుడు పౌలు అని పిలువబడుచున్న సౌలు పవిత్రాత్మతో నిండినవాడై సూటిగా మాంత్రికుని వంక చూచి, సైతాను పుత్రుడా, నీవు అన్ని విధములైన కపటములతోనూ మోసములతోనూ నిండి ఉన్నావు. నీతికి నీవు విరోధివి. ప్రభువు రుజుమార్గములను వక్రగతును పట్టించుట నీవు మానవా? ఇప్పుడు ప్రభువు హస్తము నీపై పడనున్నది. నీవు కొంతకాలము వరకు గుడ్డివాడవై సూర్యకాంతిని చూడలేకపోవుదవు అని పలికిన వెంటనే అతని కన్నులకు మంచు తెర, చీకటి పొర క్రమ్మెను. అందుచే అతడు తన చేయి పట్టుకొని నడిపించుకొని పోవువారికై చుట్టూను తారాడుచుండెను. దానిని చూచి ఆ పాలకుడు విశ్వసించి ప్రభువును గురించిన బోధను విని మిక్కిలి ఆశ్చర్యపడెను. పిసీదియా అందలి అంతియోకియాలో వేద ప్రచారము. పౌలును అతని తోడివారును పాఫోసు నుండి సముద్రయానము చేసి పంఫీలియాలోని పెర్గాకు వచ్చిరి. కాని యోహాను వారిని అక్కడ దిగబడిచి యెరూషలేమునకు తిరిగిపోయెను. వారు పెర్గా నుండి పిసీదియా అందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల రచనల నుండి పఠనము అయిన తదుపరి ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశమేమైనా ఉన్నచో దానిని వినిపింపుడు అని వర్తమానము పంపిరి. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసైగ చేసి ప్రసంగింప ఆరంభించెను. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గలవారలారా, వినుడు. ఈ ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చెను. ఎడారిలో 40 ఏండ్లు వారిని సహించెను. ఆయన కనాను సీమలో 7 జాతుల వారిని నాశము చేసి 450 ఏండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను. తదుపరి సమూవేలు ప్రవక్త కాలము వరకు వారికి ఆయన న్యాయాధిపతులను వసగెను. రాజు కావలనని వారు కోరినప్పుడు బెన్యామీను తెగకు చెందిన
కీసు కుమారుడైన సౌలును 40 సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలయనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బప్తిస్మమును పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరనని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలు చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలయనా యెరూషలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల రచనములను అర్థము చేసుకొనలేదు. అంతియేకాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరచిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియూ కనబడకున్నను ఆయనను చంపింపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను మీద నుండి దించి సమాధిలో ఉంచిరి. కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చియున్నాడు. 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఏమనా, నీవు నా కుమారుడవు, ఈరోజు నేను నీకు తండ్రినైతిని. మరలా ఎన్నటికిని క్రుల్లి నశించిపోవు స్థితికి రానియక ఆయనను మృతులలో నుండి లేపుటను గురించి దేవుడు చెప్పినది ఏమనా, నేను దావీదునకు వాగ్దానము చేసిన పవిత్రమైన నిశ్చయమైన ఆశీర్వాదములను మీకు ఇచ్చెదను. మరి ఒక చోట ఆయన చెప్పినది ఏమనా, నీవు నీ యందు భక్తిగల సేవకుని క్రుల్లి నశించిపోనీయవు. ఏలయనా దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి మరణింపగా అతడును అతని పూర్వుల దగ్గరనే సమాధి చేయబడి కురిలిపోయెను. కాని దేవునిచే మృతులలో నుండి లేపబడిన వాడు కురిలిపోలేదు. సోదరులారా, యేసు ద్వారానే పాప క్షమాపణను గూర్చిన సందేశము మీకు ప్రకటింపబడినదని మీరు అందరూ నిజముగా తెలుసుకొనవలెను. మోషే చట్టము మిమ్ములను విముక్తులను చేయలేని సకల పాపముల నుండి యేసును విశ్వసించు ప్రతి వ్యక్తియు విముక్తుడగునని తెలుసుకొనుడు. ప్రవక్తలు చెప్పినది మీకు జరగకుండునట్లుగా జాగ్రత్త పడుడు. అదేమనగా, నిరసించడి వారలారా ఆశ్చర్యపడుడు, నాశము చెందుడు. ఏలయనా మీ కాలములో నేను ఒక పనిని చేయుదును, దానిని గూర్చి ఎవరు వివరించినను మీరు విశ్వసింపరు. వారు ప్రార్థనా మందిరమును విడిచిపోవునప్పుడు ఇంకను ఈ విషయములను గూర్చి తెలియజెప్పుటకై మరుసటి విశ్రాంతి దినమున తిరిగి రండని ఆ ప్రజలు వారిని అర్థించిరి. సమావేశము ముగిసిన తరువాత చాలామంది యూదులు, యూద మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి
దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను. కాని మీరు దానిని తిరస్కరించి మీరు నిత్య జీవమునకు అయోగ్యునిగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు. మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటకును రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించియున్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభు వాక్కు ఆ ప్రదేశములంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారందరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము. వివాహ సంబంధమును గూర్చి ప్రశ్నలు. ఇక మీరు వ్రాసిన విషయములను గూర్చి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, కాని వ్యభిచారమునకు లొంగకుండుటకు గాను ప్రతి పురుషునకు సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి వివాహ ధర్మములను నెరవేర్పవలయును. స్త్రీ తన శరీరమునకు యజమానురాలు కాదు, భర్తయే ఆమె శరీరమునకు యజమానుడు. అట్లే పురుషుడును తన శరీరమునకు యజమానుడు కాడు, భార్యయే అతని శరీరమునకు యజమానురాలు. ప్రార్థన చేయుటకు ఉభయులు అంగీకరించిన సమయములందు తప్ప ఒకరికి ఒకరు దూరము కారాదు. అప్పుడు ఆత్మ నిగ్రహము లేని మీరు సైతాను ఆకర్షణకు లోను కాకుండానట్లు తిరిగి కలిసికొనుడు. అయినను ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. నిజమునకు అందరూ నా వలనే ఉండవలనని నా కోరిక. కాని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రత్యేకముకు దేవుని వరమును పొందియున్నాడు. ఒకనికి ఈ వరము, వేరొకరికి ఆ వరము. అవివాహితులకును విధవలకును నేను చెప్పునదేమనా, వారు నా వలనే ఒంటరిగా జీవించుట ఉత్తమము. కాని నిగ్రహ శక్తి లేకున్నచో వారు వివాహమాడవలను. వ్యామోహము వలన వ్యధ చెందుట కంటే వివాహమాడుట మేలు. వివాహితులను నేను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఆజ్ఞ నాది కాదు, అది ప్రభువునకు చెందినదే. భార్య భర్తను విడనాడరాదు. ఒకవేళ విడనాడినచో మరలా వివాహమాడరాదు, లేదా భర్తతో సమాధాన పడవలను. పురుషుడు భార్యను విడనాడరాదు. ఇతరులకు నేను ఇట్లు చెప్పుచున్నాను, ఇది నా మాటయే, ప్రభువు పలుకు కాదు. ఒక క్రైస్తవునకు అవిశ్వాసురాలకు భార్య ఉన్నచో, ఆమె అతనితో జీవించుటకు ఇష్టపడినచో అతడు ఆమెను విడనాడరాదు. ఒక క్రైస్తవ స్త్రీ అవిశ్వాసియగు పురుషుని వివాహమాడి ఉన్నచో అతడు ఆమెతో జీవించుటకు ఇష్టపడినప్పుడు ఆమె అతనిని విడువరాదు. ఏలయనా అవిశ్వాసియగు భర్త తన క్రైస్తవ భార్యతో ఏకమగుట ద్వారా పరిశుద్ధుడగును. అట్లే అవిశ్వాసియగు భార్య
తన క్రైస్తవ భర్తతో ఏకమగుట ద్వారా పరిశుద్ధురాలగును. ఇది ఇట్లు కానిచో మీ బిడ్డలు అన్య మతస్థుల బిడ్డల వంటి వారగుదురు. కాని వారు దేవునకు స్వీకార యోగ్యులుగా ఉన్నారు. కాని అవిశ్వాసియగు ఒక వ్యక్తి తన క్రైస్తవ భార్యను కాని భర్తను కాని విడనాడదలిచినచో అట్లే చేయనిండు. అట్టి సందర్భములలో క్రైస్తవ భర్త గాని భార్య గాని కట్టుబడి ఉండనక్కరలేదు. ఏలైనా దేవుడు మేము ప్రశాంతముగా జీవించుటకు పిలిచెను. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియను? దేవుని పిలుపు, జీవిత విధానము. ప్రతి వ్యక్తి తనకు ప్రభువు వసిగిన వరమును అనుసరించి దేవుడు తనను పిలిచిన నాడు తానున్న స్థితిని బట్టి జీవించుచుండవలను. దైవ సంఘములో సర్వత్రా నేను ఈ సూత్రమునే బోధింతును. ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వమే సున్నతి చేయబడి ఉండిన ఎడల అతడు సున్నతి చిహ్నములను తీసివేయ ప్రయత్నింపరాదు. ఎవడైనను తాను పొందిన పిలుపునకు పూర్వము సున్నతి చేయబడిన ఎడల అతడు సున్నతి పొందరాదు. ఏలయన సున్నతి పొందుట పొందకపోవుట ముఖ్యము కాదు, దేవుని శాసనములకు విధేయత చూపుటయే ముఖ్యము. ప్రతి వ్యక్తియు దేవుని పిలుపును స్వీకరించిన నాడు తాను ఎట్లుండెనో అట్లే ఉండవలను. దేవుడు పిలిచిన నాడు నీవు ఒక బానిసవా? లెక్క చేయకుము. కాని స్వతంత్రుడవగుటకు అవకాశము ఉన్నచో దానిని ఉపయోగించుకొనుము. ఏలయనా ప్రభువుచే పిలవబడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంత్రుడే. అట్లే క్రీస్తుచే పిలవబడిన స్వతంత్రుడు ఆయనకు సేవకుడే. దేవుడు మిమ్ము వెలనిచ్చి కొనెను కనుక మానవులకు దాసుడు కారాదు. సోదరులారా, తాను పిలువబడిన నాడు ఉన్న విధమునని ప్రతి వ్యక్తియు దేవుని సహవాసములో నిలిచిపోవలయును. అవివాహితులను విధవరాండ్రను గూర్చిన సమస్యలు. ఇక అవివాహితుల విషయము. నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు, కాని ప్రభువు కృపచై విశ్వాసపాత్రుడగు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును తెలుపుచున్నాను. ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండటయే మంచిదని నా అభిప్రాయము. కాని నీకు భార్య ఉన్నదా? ఆమెను వదిలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా? భార్య కొరకు యత్నింపకుము. కాని నీవు వివాహమాడినచో పాపము చేయుటలేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కాని అట్టి వ్యక్తులకు కలుగు దయనిందన కష్టముల నుండి మిమ్ము తప్పింపవలననియే నా తలంపు. సోదరులారా, నేను చెప్పునదేమనగా, ఇంకా ఎంతో సమయము లేదు కనుక ఇప్పటి నుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగాను, ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలయనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. మీరు విచారము నుండి దూరము కావాలననియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును. కాని భార్యను సంతోషపెట్టవలనను తలంపు కలవాడొకటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక
ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనలు విధించుటలేదు. మీరు ప్రభువు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలయునని, చక్కని క్రమశిక్షణ అలవరుచుకొనవలయునని నేను ఇట్లు చెప్పుచున్నాను. ఎవడేని ఒక యువతిని ప్రదానము చేసుకున్న పిదప అతడు ఆమె పట్ల సరిగా ప్రవర్తింపకున్నను, అతని శరీరేచ్ఛలు బలముగా ఉన్నను, తాను ఆ యువతిని వివాహమాడుట మంచిదని తలంచినచో అతడు తాను ఆశించినట్లే చేయవచ్చును. అందు పాపము లేదు. కాని ఎవడైనా హృదయ స్థిరత్వము కలిగి బలవంతముగా కాక తన సంకల్పమును నెరవేర్చుకుని స్వేచ్ఛ కలవాడై తన కోరికను నిగ్రహించుకొని తాను కృత నిశ్చయముతో ప్రదానము చేయబడిన తన కన్యకను నిశ్చితార్థురాలిగా ఉంచదలచినచో అది మంచిదే. కనుక తన కన్యకకు వివాహము చేయువాడు మంచి పనియే చేయును. వివాహము చేయనివాడు మరింత మంచి పని చేసినట్లగును. వివాహిత స్త్రీ తన భర్త జీవించి ఉండునంతకాలము స్వతంత్రురాలు కాదు. కాని ఆమె భర్త మరణించినచో తాను కోరిన వ్యక్తిని వివాహమాడుటకు ఆమెకు స్వేచ్ఛ కలదు. కాని అది క్రైస్తవ వివాహమై ఉండవలెను. కాని ఉన్నట్లే ఉండినచో ఆమె ఎంతయో సంతోషింపగలదు. అది నా అభిప్రాయము. నాయందు కూడా దేవుని ఆత్మ ఉన్నదని నా తలంపు. 8వ అధ్యాయము. విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును గూర్చిన ప్రశ్న. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును గూర్చిన విషయము. మనకు అందరికీ జ్ఞానమున్నది అనుట నిజమే. కాని ఆ జ్ఞానము మనుష్యుని గర్వముతో ఉప్పొంగునట్లు చెయ్యును. కాని ప్రేమ బలము చేకూర్చును. తనకు ఏదియో కొంత తెలియననుకుని వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు. కాని దేవుని ప్రేమించు వ్యక్తిని దేవుడు ఎరుగును. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము. విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు ఒక్కడే దేవుడనియు మనకు తెలియను. దివియందు కాని భూమి మీద కాని దేవతలు అనబడువారున్నను. ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను. మనకు పితయకు దేవుడు ఒక్కడే. ఆయనయే సర్వమునకు సృష్టికర్త. ఆయన కొరకే మనము జీవింతుము. ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టింపబడినది. ఆయన ద్వారా మనము జీవించుచున్నాము. కాని అందరికీ ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహములకు అలవాటు పడి ఆ ఆహారమును భుజించినప్పుడు ఆ ఆహారమును ఇంకను విగ్రహములకు సంబంధించిన దానిగానే ఎంచుచున్నారు. వారి అంతఃకరణము బలహీనముగా ఉండుటచే అపరిశుద్ధమగుచున్నది. కాని ఆహారము మనలను దేవుని దగ్గరకు చేర్చదు. భుజింపనిచో మనము ఏమియును పోగొట్టుకొనము. భుజించినందువలన ఏమియు పొందబోము. కాని నీ స్వేచ్ఛ విశ్వాసమున బలహీనులకు వ్యక్తులను పాపమున పడునట్లు చేయకుండా శ్రద్ధ వహింపుడు. ఏదైనా ఒక విగ్రహము యొక్క ఆలయములో జ్ఞానము కలవాడవగు నీవు భుజించుచుండగా బలహీనముగు అంతఃకరణము గల ఏ వ్యక్తి అయినను చూచినచో వాడును విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును తినుటకు ధైర్యము తెచ్చుకొనడా? కనుక నీ జ్ఞానము వలన ఆ బలహీనుడు నశించును. ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించును కదా. ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాపమునొచ్చినప్పుడు వారి బలహీనములగు అంతఃకరణములను గాయపరచుచు క్రీస్తునకు వ్యతిరేకముగా మీరు పాపము చేయుచున్నారు. కనుక ఆహారము
నా సోదరుని పాపము చేయునట్లు చేయుచున్నచో నా సోదరుడు పాపములో పడకుండుటకై నేను ఇక ఎన్నడును మాంసమును తినను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ధర్మ విధులను పాటింపని వాడు దుష్టుల కోపు తీసుకొనును, పాటించువాడు వారిని నిరాకరించును. దుష్టులకు న్యాయమనగానేమో తెలియదు. ప్రభువు పట్ల భయభక్తులు కల వారికి న్యాయము బాగుగా తెలియును. ధనికుడుగా ఉండి అధర్మపరుడు అగుట కంటే పేదవాడుగా ఉండి ధర్మాత్ముడగుట మెరుగు.